భూసేకరణ ఇంకా 44,000 ఎకరాలు. అది కూడా అమరావతికి సంబంధించి. ఇప్పుడు భూసేకరణ అంటే టీడీపీ నేతల్లో వణుకు పుడుతుందట టీడీపీ క్యాడర్‌లో. ఎందుకు ఈ అదనపు భూసేకరణ అనేది ఇప్పుడు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి 10 ఏళ్ల క్రితం రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న 34,000 ఎకరాలు సరిపోదని చెప్పి మరొక 44,000 ఎకరాలు సమీకరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ క్యాడర్‌లో భయం మొదలైందట. ఇదే విషయం రాజధాని రైతుల్లోనూ అనుమానాలున్నాయట. చంద్రబాబు గారు అందుకే పిలిపించి మాట్లాడారు. వారి అభ్యంతరాలు వినకుండా ముఖ్యమంత్రి చెప్పాల్సింది చెప్పేసి పంపించేశారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. వేల కోట్ల నిధులు సేకరించడంతో పాటు ఆ పనులకు సంబంధించి టెండర్లు పిలిచి కేంద్ర ప్రభుత్వం అనుమతులు సాధించి రాజధానిని పట్టాలెక్కిస్తుంది. ఈ విషయమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై సానుకూలత కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం జోష్ ఇలా కొనసాగించి ఉంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండేవి కాదు అంటున్నారు. 11 నెలలుగా పనులు మొదలు కాకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా మరికొంత భూమి కావాలి అని చెప్పి సంప్రదింపులు మొదలుపెట్టడం పైనే ఇప్పుడు విమర్శలన్నీ వ్యక్తమవుతున్నాయి. ఈ పాటికే సగం ఏదో పూర్తి చేసేసి వాళ్ళు కట్టాల్సినవి కట్టేసి ఉండుంటే ఓకే. ఈ ఏడాదిలో అవ్వనుకోండి. ఇప్పుడు ఇంకా అక్కడ తవ్వేసి క్లీన్ చేసే పనులున్నాయి. పోనీ అలా అయిన తర్వాత అడుగుంటే ఓకే. ఎలాంటి డౌట్స్ రావేమో. ఇప్పుడు ముందే మళ్ళీ రావడంతోటి అప్పుడు 34,000 ఎకరాలు మళ్ళీ ఇప్పుడు ఇంకో 44,000 ఎకరాలు అంటే ఏంటి దాని అర్థం? ఏంటి ఈ సేకరణ అనేదే ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి? భారీ అంతర్జాతీయ విమానాశ్రయం, అతిపెద్ద రైల్వే స్టేషను, స్టేడియము, అంతర్జాతీయ స్టేడియం ఇవన్నీ చెప్తున్నారు. ఓకే. ఇవన్నీ ఒక రకంగా ఇప్పుడు సికింద్రాబాదు, హైదరాబాదు నగరాల్లో ఉన్నది శంషాబాద్ విమానాశ్రయం. ఇక్కడ సుమారు 50-60 కిలోమీటర్ల దూరం ఉంటదక్కడ. అయితే మరో విమానాశ్రయం లేకపోవడం వల్ల అంత దూరంలో కట్టారు. హైదరాబాద్ నగరం అటువైపు కూడా విస్తరిస్తుంది కాబట్టి రాజధాని అమరావతికి గన్నవరం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంది కాబట్టి రాజధానితో పాటు గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి గతంలో కూడా భూమి సమీకరించారు. సో అది అంతర్జాతీయ విమానాశ్రయం ఒక రకంగా. ఇప్పుడు దాన్ని డెవలప్ చేస్తే సరిపోద్ది కదా! మళ్ళీ ఇక్కడేంటి? అంటే హైదరాబాద్‌తో పోలిస్తే ఇది పెద్ద దూరం కాదు కదా! అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఆ దిశగా తొలి అడుగు పడబోతోంది రాజధాని నగరం రూపుదిద్దుకునే విషయంలో. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న భూమి అభివృద్ధి చేయకుండా కొత్త సమీకరణ అంటూ భారం పెంచుకోవడం ఎందుకు అనేది టీడీపీ నేతల్లోనే ఒక చర్చ అయితే మొదలైందట. అయితే అధిష్టానం వద్ద భయంతో ఎవరు బహిరంగంగా నోరు విప్పట్లేదు. ముందుగా గతంలో సేకరించిన 34,000 ఎకరాలను మొన్న మధ్యన ఆయన అన్నట్టున్నారు కదా! వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు అయితే అన్నారు. ఇప్పుడెందుకు అంత సేకరణ ముందు దాన్ని పూర్తి చేయండి. మళ్ళీ 44,000 ఎకరాలు. అభిప్రాయమే చాలా మందిలో ఉంది. కాకపోతే ఎవరు మాట్లాడట్లేదు. కాకపోతే ఏంటి ఇక్కడ విషయం ఏంటి అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉంటది? పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు అనేదే ఇక్కడ అంటే పిల్లి మెడలో గంట కట్టడం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది చెప్పే సాహసం ఎవరు చేస్తారు? ఒకవేళ చెప్పినా వింటారా? ఏదేమైనా ఇప్పుడు క్యాడర్‌లో ఇదే ఒక అయోమయం.